నిర్ణయం తీసుకుంటాను మరి. పైసలతో గెలుస్తామనేది ఉండొచ్చు అక్కడక్కడ, కానీ పైసలు మాత్రమే గెలిపిస్తానడానికి వ్యతిరేకం. పైసలు ఉండొచ్చు, ఇంపాక్ట్ ఉంటుంది, కానీ పైసలు మాత్రమే గెలిపిస్తారని తప్పు. పార్టీ బలంగా ఉన్న కాడ ఈ పైసల్ని తోసి పడేసి గెలిచేట సందర్భాలు ఉంటాయి. మేము చూస్తాం కదా, ప్రజలలో ఉండేవాళ్ళు ఎవరైనా గొప్ప వాళ్ళు ఉంటే ఇవన్నీ ఏం పనిచేయం. అట్లాంటి అందరూ పనిచేయరు. మన మున్సిపల్ ఎన్నికల అనుభవం చెప్తున్నా, అన్ని పార్టీలు కూడా పనిచేయరు. భారతీయ జనతా పార్టీ పైసలు ఇవ్వకపోయినప్పటికి కూడా క్యాండిడేట్ గా పంచడం ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పైసలు ఇవ్వకపోయినా కూడా పైసలు నమ్ముకున్న పార్టీ కాదు కాబట్టి, నోట్లు కొనుక్కున్న పార్టీ కాదు కాబట్టి నేను చెప్తున్నా 100% ఏమైంది, వాళ్ళు పాపం ఇండివిజువల్ గా గెలవాలని చెప్పి పంచుకున్నారు. 5,000 ఇచ్చిన ఉన్నాడు, 4,000 ఇచ్చిన ఉన్నాడు, తులం బంగారం ఇచ్చిన ఉన్నాడు, కానీ ఒక్కడే గెలిచిండు. అంటే పైసలు తీసుకొని కూడా అందరు కోట్ల ఎత్తులనే అర్థం కావాలి. రెండవది ఏంటంటే అతి ముఖ్యమైనది, ఇంకా గమ్మదంటే ఏంటంటే అందరు పదిలితే వీళ్ళకి కూడా కూడా సందర్భం ఉండొచ్చు, కానీ ఇవన్నిటి తొక్కిపడేయగలిగే పక్కకు నెట్టగలిగేటువంటి శక్తి ప్రజాక్షేత్రంలో ఉన్న లీడర్కి మాత్రమే ఉంటుంది. ప్రజాక్షేత్రంలో ఉన్న లీడర్ని ఓడగొట్టడం అంత ఈజీ కాదు. గతంలో మేము 2021లో కేసీఆర్ పెట్టిన ఖర్చు ఎంత? 600 కోట్లు. దళిత బంధు ఇచ్చిండు, 47,000 ఓట్లకు గొర్రెల స్కీమ్ ఇచ్చిండు, 6 నెలలు ఎన్నికలు జరిగినాయి. గెలిచిందెవరు? మేమే గెలిచినాం. అధికారం గెలవలే, అహంకారం గెలవలే, డబ్బులు గెలవలే, ధర్మం గెలిచింది. అందుకని అట్లాంటి అనేక ఉదాంతాలు ఉన్నాయి. మనం మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి హైదరాబాద్ లో లాస్ట్ టైం. అంటే వాళ్ళతో కేసీఆర్ పెట్టిన డబ్బులతో నేను అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు 10,000 రూపాయలు వరదలలో మునిగిపోయిన ఇంటి కుటుంబానికి ఇచ్చిండ్రు, కానీ కేసీఆర్ గెలవలే. 99 ఉన్నటువంటి కేసీఆర్ 48,50కు పడిపోయిండు. బీజేపీ 40 గెలిచింది. అంటే మొన్న కాంగ్రెస్ పార్టీ అందరి పదవి పెట్టి గెలిచిన అనలేం మనం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కాదు, అంతకుముందు కేసీఆర్ ఓగొట్టాలనుకున్నా నిర్ణయించుకున్నా దుబ్బంగా పెట్టింది. అంటే సందర్భాన్ని బట్టి ఉంటుంది. మాకు ఒక 2-3 ఉన్నాయి. ఇక్కడ ఎయిమ్స్ ఉన్నది, మాకు కోచ్ ఫ్యాక్టరీ ఉంది, కొన్ని ఉన్నాయి. అట్లాంటివన్నీ కూడా చేస్తాం. చూడాలి ఎన్నికల తర్వాత ఏముంటుంది. అదంతా వాళ్ళు ఇప్పుడు పెడతాం. ఇక మొత్తం పాదయాత్ర పెడతా. ఆ చుట్టుపక్కల 30 కిలోమీటర్ల రేడియస్ లో భూగర్భ జలం ఎట్లా విస్తృతం అయిపోయినాయి, ఏరెట్లా పొల్యూట్ అయిపోయి మాధవ దాకా వస్తుంది బాలాజీ. అంతా స్టడీ చేసి నేను కేసు వేసిన చెప్పిన కదా, 17 ఏప్రిల్ కేసు కూడా వస్తుంది. నేనే స్వయంగా వేసినా కేసు. మేము అందరం కలిసి ఇక్కడ చెలో బాలాజీ నగర్ పిలిపిస్తాం. నేను చెప్పాల్సిన అక్కర్లేదు, మీరు రోజు చూస్తున్న అంశం. ఫీ రీఎంబర్స్మెంట్ కోసం కోర్టుకు పోతే గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మీరు వాపస్ అయింది, కానీ ఫీజు కట్టి జైలుకి అమ్మంది చితికిపోయినాయి. గవర్నమెంట్ అనేది ఇప్పుడు నేను ఇల్లు ట్యాక్స్ ఉన్నది, నేను 1,00,000 రూపాయలు బాకున్నా, రేపు గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. గతంలో ఉన్నటువంటి బకాయిలు వసూలు చేసుకోవడం, మళ్ళీ ఇవ్వడం అనేది ఒక గవర్నమెంట్ ప్రాసెస్. నేను కేసీఆర్ డ్యూ పెట్టింది కాబట్టి నేను ఇవ్వను, నేను కూడా ఇవ్వను. ఇట్లాంటి మాట్లాడిన కేసీఆర్ ఏమైపోయిందో తెలుసు, ఈయనకేమైపోతుందో కూడా తెలుసు. రాజకీయాల అనుభవం ఉన్నలకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ప్రజాక్షేత్రంలో ఏమవుతుందో ఇవాళ నీకు బయటికి రాకపోవచ్చు, సందర్భం అయితే బయటకు వస్తాయి అవి. అరే మనకి బాధ ఉంటే రాస్తారు కదా. అసలు చెప్పుకునేటువంటి వేదికలు ఏముంటాయి, మా నాయకుడు కాబట్టి రాస్తారు. ఎవరైనా లెటర్ ఏముంటుంది, ఏం రాస్తారు లెటర్? ఇప్పుడు మేము కూడా రాసినాం, మేము ఎంపీలం ఏం రాసినాం, ఈ భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి పార్లమెంటు పరిధిలో సిఎస్ఆర్ ఇస్తున్నారు పెద్ద ఎత్తున. మాకు ఇవ్వమని చెప్పినాం, మా ఎమ్మెల్యే గెలిచిన కూడా ఇవ్వమని చెప్పినాం. మేము రాసినాం, ఉత్తరం మేమే రాసినాం.
ప్రధానమంత్రి గారికి. ప్రధానమంత్రి గారి కింద మాకు ఒకరు అప్పచెప్పిండ్రు. తప్పు ఉంది. సమస్య ఉంటే ఇప్పుడు నేనున్నా ఇక్కడ ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న మా కార్యకర్తలు వచ్చి మా నాయకులు చెప్పుకుంటారు కదా. తప్ప ఇప్పుడు ఆయన ఒక ఫిలాసఫీని నమ్ముకున్నాడు రేవంత్ రెడ్డి. అబద్దాలు ఆడే నాయకులనే నమ్ముతారని ఇష్టపడతారని చెప్పి అన్నాడు. అమెరికాలో మాట్లాడండి మీరు అప్పుడు చూడండి. ఆయన అబద్దాల పునాదుల మీదనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన అబద్దాల పునాదుల మీద ఆయన పరిపాలన కొనసాగుతుంది. నేను ఒక్క మాట అంటున్నా, అంటే జనం అర్థం చేసుకోవాలి. మా దగ్గర 17 సీట్లు ఉన్నాయి, పార్లమెంట్ సీట్లు. 17 సీట్లకు 50% పెరుగుతాయి, అంటే 8 సీట్లు పెరుగుతాయి. యూపీలో 80 ఉన్నాయి, 80 ఉంటే 50% 40, 120 అవుతాయి. అంటే మొత్తం ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం సౌత్ నార్త్ అని తేడా లేకుండా, నార్త్ ఈస్ట్ అని తేడా లేకుండా ఎన్ని సీట్లు అయితే ఇప్పటిదాకా ఉన్నాయో దాని ప్రకారం అంత పదే మోడీ గారే స్వయంగా చెప్పింది. నిన్న కూడా ఎక్కడ కేరళ మోడీ గారు చెప్పినట్టు చెప్పిన తర్వాత కూడా మాట్లాడుతుందంటే ఇక వాళ్ళ ఇప్పుడు బీజేపీ వస్తే రిజర్వేషన్ పోతాయని చెప్పి ప్రచారం చేసిండు రేవంత్ రెడ్డి గారు. పోయినాయండి చెప్పండి, పోయినాయా? ఇన్ని అబద్దాలు అంటే రాజకీయాలకు కూడా పద్ధతి ఉండాలి. రాజకీయాలకు ఎథిక్స్, వాల్యూస్, సిస్టమ్ ప్రజలు ఏమనుకుంటున్నటువంటి